ప్రపంచంలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గతాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక పరికరాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. టైం ట్రావెల్ ఫోన్. అవును, నేను చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రెసెంట్ నుంచి పాస్ట్కి మాట్లాడగలిగే ఫోన్. న్యూటన్ 3వ సూత్రం, ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. పాస్ట్ లో జరిగిన సంఘటనల ప్రతిచర్యగానే ప్రెసెంట్ లో మన జీవితం సాగుతుంది. ఈ ఫోన్ ని గనక నేను కనిపెట్టేస్తే పాస్ట్ లో జరిగిన దుర్ఘటనల్ని ఈజీగా అడ్డుకోగలం. జరిగిన దాన్ని తిరగరాయొచ్చు, దాన్ని పూర్తిగా మార్చేయచ్చు. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఏదో కనిపెడతానని మీ జీవితాన్ని పాడు చేసుకుని నా జీవితాన్ని పాడు చేస్తారు. ఇంకొద్ది రోజులే, దగ్గరకు వచ్చేసా. ఇదే మీరు ఆ రోజు కూడా అన్నారు. మీరు ఈ ఫోన్ ని ల్యాబ్ ని వదిలేసి నన్ను కార్ లో ఎగ్జామ్ కి తీసుకువెళ్ళుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ పోయేది కాదు. నేను ఎగ్జామ్ రాసి టీచర్ అయ్యి ఉండేదాన్ని. అందరూ తలరాత. హలో జాను. జానునా? ఈ పేరు మీకెలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు, నీకు నచ్చిన కలర్ ఆకుపచ్చ, నచ్చిన సినిమా రత్నమాల, నీకు నచ్చిన సింగర్ ఘంటసాల, నీకు నచ్చిన స్వీట్ రవ్వ లడ్డు. అవును, అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. మొగుడా? ఏమండి? ఏంటి మొగుడా? రే, ఎవరా నువ్వు? రే చిరంజీవి, ప్రతి సైంటిస్ట్ కి తెలియని ఒకే ఒక విషయం, తన ఆవిష్కరణ యొక్క రిజల్టే. అదేంటో నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను. నువ్వు ఆవిష్కరిస్తున్న టైం ట్రావెల్ ఫోన్ సక్సెస్. నువ్వేమంటున్నావు? అవును చిరంజీవి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మనం కనిపెడుతున్నాం కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతోంది ఆ ఫోన్ నుంచేరా. నువ్వే నేనురా, నేనే నువ్వురా. నేనే నువ్వు, నువ్వే నేనంటే నేను నీ పాస్ట్ నా, నేను నీ ఫ్యూచర్. ఇలా చూడు, ఈ రోజు జానకిని ఎగ్జామ్ కి ఒంటరిగా పంపించకు. నువ్వే కారులో తీసుకెళ్ళు. తను ఆశపడ్డట్టు టీచర్ అవ్వండి. పద వెళ్దాం. ఏంటండి నా కాళ్ళని చూస్తున్నారు? మీరేం దిగులు పడకండి, ఖచ్చితంగా ఈ ఆవిష్కరణ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. సరేనండి, ఈ కాఫీ తాగండి. ట్యూషన్ కి టైం అయింది. పిల్లలందరూ వచ్చేసారు, కిందకి వెళ్తాను. సక్సెస్. ప్రపంచంలోనే అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి నేను కనిపెట్టింది. రూల్ 1, ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. రూల్ 2, ఈ ఫోన్ నుంచి పాస్ట్ లో ఉన్న ఏ నంబర్కైనా కాల్ చేయొచ్చు, కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం. రూల్ 3, ప్రకృతికి విరుద్ధంగా దీని తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని వెళ్లడం వల్ల ఉరుమో మెరుపో అడ్డొస్తే కాల్ కట్ అవుతుంది. రూల్ 4, ఈ ఫోన్లో మొదటిసారి మాట్లాడేవాళ్లు భూ ఆకర్షణ శక్తి వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు. ఆ కాల్ కట్ అయిన వెంటనే మళ్లీ నేల మీదకొచ్చేస్తారు. రూల్ 5, ఈ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే జరిగిందంతా గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఏమీ గుర్తుండదు.
ఇన్ని సంవత్సరాలుగా ల్యాబ్లోనే మగ్గిపోయిన నేను ఇక బయట ప్రపంచాన్ని చూడబోతున్నాను. హలో, నేను బంగారాజును మాట్లాడుతున్నాను. ఏకాంబరం మనుషుల్ని నేను క్లబ్లో చూస్తాను. జాకీయానికి ఇన్ఫార్మ్ చేయండి. బంగారాజు, ఎవరితో మాట్లాడుతున్నావురా? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. మాట్లాడాలనే ఉంది, ఆవిడ ప్రాణాలతో లేదుగా. ప్రాణాలతో లేకపోతేనే మాట్లాడొచ్చు. నా ఫోన్లో మాట్లాడొచ్చు, నేను మాట్లాడిస్తాను. చనిపోయిన మా అమ్మతో మాట్లాడొచ్చంటున్నాడు. చాలా సంవత్సరాలు ల్యాబ్లోనే ఉండి పిచ్చి పట్టినట్టుంది. రాయ్, ఎన్ని రోజులు వాడిని వదిలేసి తప్పు చేశాను. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. రే ఏకాంబరం, ఏమయ్యా గౌరీశంకర్, భూమి పుట్టినప్పుడు పుట్టావు, ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నావు? అమ్మాయిని చూసారా? అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? నా చెల్లెలి మొగుడు. ఏంటి జాకీ మారతాండా? కంగ్రాట్స్ మిస్టర్ చిరంజీవి సార్. జీవితంలో ఒకటికి టైం వర్కౌట్ అవుతుందంటే ఆ దేవుడే కాల్ చేస్తున్నాడని అర్థం. కానీ ఒకే కాల్ తో టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మీరు కనిపెట్టారు. ఆ ఫోన్ ని నాకు కనుక మీరు ఇచ్చారంటే ఈ దేశంలోనే మిమ్మల్ని అతిపెద్ద ధనవంతుని చేస్తాను. రే చైనా, నేను కనిపెట్టిన ఫోన్తో ఈ దేశం కోసం చనిపోయిన ఎంతో మందిని చావకుండా ఆపగలను. అప్పుడు నేను మాత్రమే ధనవంతున్నవ్వను, నా దేశమే ధనిక దేశం అవుతుంది. జానీమా, ఆ ఫోన్ అన్నా ఇవ్వు, లేదా నీ ప్రాణాలన్నా ఇవ్వు. ఒక సైంటిస్టు తను అనుకున్నది ఎలా కనిపెడతాడో తెలుసారా? ఒక బిడ్డ కనిపించకుండా పోయిన తన తల్లిని వెతికి కనిపెట్టినట్టుగా ఆ బిడ్డ ఎంత కష్టపడి కనిపెడుతుందో తెలుసారా? అలా నేను కష్టపడి కనిపెట్టిన మా అమ్మని నా నుంచి లాక్కోవాలనుకుంటారా? ఈ అబ్బా! నా ఫోన్ని ఎవ్వరు నా నుంచి వేరు చేయలేరురా. ఆంటనీ, ఏకాంబరం, హలో అక్కడున్న చిరంజీవిని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. ఎవరు సార్ మాట్లాడేది? నేను ఎవరైతే నీకెందుకురా? క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. సార్ ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పారు. నా బామ్మర్ది అయి ఉంటాడు. వాడికి నేను తాగితే నచ్చదు. నేను ఈరోజు క్లబ్ కు వెళ్తాను, తప్పకుండా తాగుతాను. తప్పుకోరా. సార్ నేను ఎంత చెప్పినా వినకుండా క్లబ్ కు బయలుదేరారు సార్. ఏయ్ చిరంజీవి, నిన్ను! అయ్యో, ఒక రోజుకి ఒక నంబర్కి ఒక్కసారే కదా చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. నేను ల్యాబ్కు ఫోన్ చేసింది 11 గంటలకి, నన్ను షూట్ చేసింది 12:30కి. షూట్ చేయకుండా ఆపగలను. హలో, అక్కడ రింగుల జుట్టు ఎర్ర కళ్ళదాలు వేసుకుని ఒకరు కూర్చుని ఉంటారు. ఆయన క్లబ్ నుంచి వెంటనే వెళ్ళిపోమను. మీరెవరు సార్? చిరంజీవిని చెప్పరా దద్దమ్మా. చెప్తాను సార్. సార్ మిమ్మల్ని వెంటనే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు సార్. మీ ప్రాణాలకు ప్రమాదం అంట సార్. ఎవరు? శివరంజని అని చెప్పారు. శివరంజనియా? ఎక్కడుంది? కాదు, ఇక్కడ కాదు, ఫోన్ లో చెప్పారు సార్. ఫోన్లోనా? రే, ఇక నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఫోన్లోంచి మాట్లాడాలో నిర్ణయించేది నేనేరా. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. ఆ శివరంజని తర్వాత రమ్మను. ఇప్పుడు క్వార్టర్ తీసుకురా. క్వార్టరా? రే,
సార్ నేను ఎంత చెప్పినా వినట్లేదు సార్. చిరంజీవిని శివరంజని అన్నావు కదా, అదే రోజు మాట్లాడాను, తర్వాత రోజు మాట్లాడాను. ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకుంటానా? ఒరే చవట దత్తమ్మా! కాలాన్ని సమయాన్ని మార్చే శక్తిని నేను కనిపెట్టినా నా చావుని నేను ఆపోలేకపోయాను. Nobody can cheat that. రికార్డ్ చేసుకో. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మార్క్ యాంటోనీ బాసు. సిటీలో ఎంతమంది డాన్లున్నా డాన్లకే డాన్ ఇద్దరు. ఒకడు యాంటోనీ, ఇంకొకడు జాకీ. వీళ్ళిద్దరూ కూడా తిక్కు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరినీ ఎలాగైనా లేపేసి నెంబర్ 1 అవ్వాలని ఏకాంబరం అనే గ్యాంగ్స్టర్ గద్దలా కాచుకున్నాడు. స్టార్ట్ అయ్యింది పవర్ వార్. వాళ్ల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఏకాంబరం తమ్ముడిని లేపేశారు. ఇక్కడే రివెంజ్ స్టార్ట్ అయ్యింది. వాడి తమ్ముడిని చంపినందుకు యాంటోనీని, జాకీని ఎలాగైనా చంపాలని ఏకాంబరం కసి మీదున్నాడు. యాంటోనీ, జాకీ కలిసున్నారనుకో, వాళ్ళని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఒకరోజు జాకీ దందా విషయంగా ఏలూరు వెళ్ళాడు. ఏకాంబరం యాంటోనీని స్కెచ్ వేసి లేపేశాడు. వదులుతాడా జాకీ? ఏకాంబరాన్ని స్టేట్ మొత్తం వెతికాడు. ఏకాంబరం దొరుకుతాడా? కాలక్రమేణా జాకీ బీస్ట్ గా మారి సిటీలో ఉన్న మొత్తం అన్ని ఏరియాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని హీ బికేమ్ ది గాడ్ ఫాదర్. అరవైల్లోనే ఇలా ఉన్నాడే, 20లో ఎలా ఉండుంటాడు? సిటీనే శాసిస్తున్న గాడ్ ఫాదర్ కి ఒకే ఒక లోటు. తన ప్రాణ స్నేహితుణ్ణి చంపిన ఏకాంబరం ఇంకా చిక్కలేదు అన్నదే. తన్నులు తిని చావుకురా. ఏకాంబరం ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ్రా ఏకాంబరం? ఏకాంబరం చెంచాగాడికి నిన్నే ఇలా చంపుతున్నానంటే నా స్నేహితుడు ఆంటనీని చంపిన ఆ ఏకాంబరాన్ని ఎలా చంపుతాను? ఇది పెద్ద మ్యాట్రే కాదు అనే లెవెల్ కి జాకీకి ఓ సమస్య ఉంది. సన్ స్ట్రోక్. జాకీ గాడి సన్ను మదన్ మార్తాండా. రై మదన్ మార్తాండా, మీ వాళ్ళు 8 మంది చచ్చిపోయారు. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి వచ్చేయ్. మదను వాళ్ళ నాన్న జాకీ కిందే పనిచేసేవాడు. కానీ వాళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. తండ్రిని ఎలాగైనా లేపేసి నెక్స్ట్ డాన్ అయిపోవాలని మదన్కి ఆశ. బాసు, మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను బాసు. యాంటోనీకి ఓ కొడుకున్నాడు. వాడెక్కడా? ఎవరు? మదన? మార్క్ ఎక్కడా? వీడే మార్క్ యాంటోనీ. జాకీకి కొడుకంటే వీడే. అమ్మా నాన్న లేనందువల్ల మార్క్కి జాకీనే గార్డియన్. మార్క్ ఉన్నాడే, వాడి బాబులా రౌడీ కాదు, వాడు మెకానిక్. మదను మార్కు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. మదన్ ఏదైనా గోలా గొడవ అంటే మార్క్ షెడ్ లో ఉన్న కారును తీసుకెళ్లిపోతాడు. మార్కుకి వృత్తే దైవం. కస్టమర్ కారుకి ఏమీ కాకూడదని వెనకాలే వెళ్లి హీరోయిన్ ని కాపాడినట్టు కార్ని కాపాడుకుని తీసుకొచ్చేస్తాడు. మార్కుకి వాడి బాబు నచ్చడు, వాడు చేసిన పని నచ్చదు. అందువల్ల మార్కు జాకీతో అస్సలు కలవడు. ఎంతసేపు గ్రీసు స్పానర్లతో షెడ్లోనే ఉంటాడు. మార్కు ప్రాణాలకి ప్రమాదం ఉన్నందువల్ల జాకీ 24 గంటలు వాణ్ణి వాచ్ చేస్తూనే ఉంటాడు. మార్కుకి వాళ్ళమ్మ తర్వాత నచ్చిన ఒకే ఒక్క లేడీ రమ్య. సోప్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే అమ్మాయిలాగా తెల్లగా ఉంటుంది. 3 ఏళ్లగా ఇద్దరి మధ్య వీర లవ్వు. మోడర్న్ పిల్ల కదా, అందువల్లే మనసునే చూసింది, చేసే పనిని చూడలేదు.
ఈ రమ్య కోసం ఎలాగైనా ఆ ఏరియా వదిలి వచ్చేయాలని మార్క్ ఎంతగానో పోరాడుతున్నాడు. ఈ కల్ప్రిట్ ఉన్నాడే మదను, వాడికి రమ్య మీద ఓ కన్ను, వన్ సైడ్ లవ్. వెయిట్, జస్ట్ డూ వన్ థింగ్. డౌన్ దిస్ రోడ్ దేర్ ఇస్ ఎ గ్యారేజ్, ఓకే? మార్క్ మై ఫ్రెండ్, మదన్ మార్తాండ్రని చెప్పు, ఫ్రీగా సర్వీస్ చేస్తాడు. హాయ్ 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 మార్క్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యు అబౌట్ మై పర్సనల్ మ్యాటర్. విషయం ఏంటి మావా? అమ్మమ్మ, దో ఐఎమ్ ఎ గ్యాంగ్స్టర్, నాకు సాఫ్ట్ హార్ట్ ఉంది, అది రమ్య దగ్గర ఉంది. రమ్య ఐ నో యూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మీ, జస్ట్ ఫర్గెట్ హర్. మావా, యా, కొంచెం ముందే చెప్పుండొచ్చు కదా మావా. వై, వాట్స్ రాంగ్? తెలుసుంటే చెయ్యి పట్టుకునేవాడిని కాదు. ఇట్స్ హ్యాండ్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా, యా, వాట్? తెలుసుంటే తనని హక్ చేసుకునేవాడిని కాదు. ఇట్స్ హగ్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా, నో వాట్? తెలుసుంటే తెలుసుంటే తనని తనని చేసేవాడిని కాదు. ఇట్స్ కిస్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా, ఎట్లా తెలుసుంటే తెలుసుంటే అని దొప్పుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావురా? అదే లేదండి, మదన్ లవ్ చేసే అమ్మాయిని మార్క్ లవ్ చేసే అమ్మాయిని మదన్ లవ్ చేస్తున్నారు. ఇందులో ఎవరు త్యాగం చేయాలో మాట్లాడుకుంటారండి. యు బ్లడీ ప్లే బాయ్ ఇడియట్. మార్క్ నీకేమవుతాడ్రా? తమ్ముడు. తమ్ముడు తమ్ముడు లవ్ చేసే అమ్మాయి నీకేమవుతుందిరా? తమ్ముడి పెళ్ళ ఏంటి? వాలి కదా? నాకే వాలియా? రేయ్, ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూసానంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈ రోజు గాడ్ ఫాదర్ బర్త్డే. మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ₹1 తీసుకెళ్లాలని కాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేపా రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీదుంటుంది. అన్నా, ఏంటో చెప్పు. గ్యాంగ్స్టర్స్ అందరం ₹1 ముష్టి తీసుకున్నాం. కేక్ కట్ చేయడం అయింది. ఎందుకు ఇంకా ఎవరో తినకుండా ప్లేట్నే చూస్తూ ఉన్నారు? రేయ్, మార్క్ తినకుండా అన్నగారు తినరు. ఆయన తినకుండా మనం